ట్రంప్ గెలుపు క్రిప్టోకు మలుపు అవుతుందని భావించిన ఇన్వెస్టర్లు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు భారీగా నష్టపోయారు. ప్రపంచంలోనే అతిపెద్దది, అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టో టోకెన్ బిట్ కాయిన్ సోమవారం ట్రేడింగ్ సెషన్లో 5% క్రాష్ అయింది. క్రిప్టో మార్కెట్లో ప్రెసిడెంట్ ట్రంప్ వైబ్రేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ట్రంప్ విధించిన యుఎస్ టారిఫ్లు క్రిప్టో కరెన్సీ మార్కెట్ పై ప్రభావం చూపిస్తోంది. బిట్ కాయిన్ 5 లక్షలకు పైగా పడిపోగా, ఏథర్ కాయిన్ 50,000 పైగా, డోజ్ కాయిన్ 23% పైగా పడిపోయింది. ఈ నేపథ్యంలో 20,000 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి. బిట్ కాయిన్ తర్వాత అత్యంత విలువ కలిగిన ఈథర్ ఈ రోజు ట్రేడ్ లో 26% పైగా తగ్గి $2,135కి చేరుకుంది. బ్లూంబెర్గ్ డేటా ప్రకారం మే 2021 నుండి ఇంట్రాడేలో కనీస స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. ట్రంప్ మెక్సికన్ కెనడియన్ దిగుమతులపై 25%, చైనా వస్తువులపై 10% ట్యాక్స్ విధించారు. కెనడా, మెక్సికోలు అమెరికా వాణిజ్య భాగస్వాములు కాగా, ప్రపంచ వాణిజ్య సంస్థలో ట్రంప్ యొక్క లెక్కలను సవాలు చేస్తామని చైనా తెలిపింది. ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బిట్ కాయిన్ ధరలు $1,00,000 మార్కును దాటేశాయి. ట్రంప్ క్రిప్టో ఫ్రెండ్లీ రెగ్యులేషన్ తీసుకువస్తారనే అంచనాలతో రికార్డు స్థాయిలో $1,07,071కు బిట్ కాయిన్ ధరలు పెరిగాయి. ఒకప్పుడు క్రిప్టోను స్కామ్ గా పేర్కొన్న ట్రంప్ చివరికి తన ప్రచార సమయంలో డిజిటల్ ఆస్తులను స్వీకరించడం తప్పలేదు. ఈ సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ ను క్రిప్టో క్యాపిటల్ ఆఫ్ ది ప్లానెట్ చేస్తామని ట్రంప్ ప్రామిస్ చేశాడు.